బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. చెప్పండి సార్, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ యాక్చువల్గా మీ డిజిగ్నేషన్ని ఏమంటారు కరెక్ట్గా? మాది అంటే యాక్చువల్గా మాది ప్రొడక్షన్ మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అంటారండి. మేనేజర్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అని అంటారు. కంట్రోలర్ అనేది ఇంకా రకరకాలుగా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ అది మాది. మా డిపార్ట్మెంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీ కింద ఎవరు ఉంటారు, ఎంతమంది? అందరు కలిసే ఇప్పుడు దీంట్లో మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్స్ అని డిఫరెంట్గా ఇంట్లో నలుగురు పని చేస్తున్నాం కాబట్టి ఒక సినిమాకు 4-5 మినిమం పని చేస్తామండి. నలుగురు పని చేసేటప్పుడు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, తర్వాత మేనేజర్ ఉంటారు. ఓకే ఓకే. అంతేగాని దీంట్లో రకరకాలుగా ఒక సినిమాకు ఇప్పుడు నా దగ్గర నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేసాను, ఇంకో సినిమాకు అతను కూడా ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాడు, ఇక్కడ మన దగ్గర కలిసి పనిచేస్తుంటాం. ఇట్లా దాంతో కానీ అందరూ ఒకటే, ఇందులో ఈగోస్ రాకుండా పని చేసుకోవడమే దాంట్లో ఉన్నది. అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీకు అంటే మీరు సినిమాలో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అనుకున్నానండి, ఇంత అన్ని చేస్తున్నారు, మమ్మల్ని పిలిచి మీరు తీసే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయ్యి ఉండొచ్చు, మమ్మల్ని ఎందుకు మీరు ఎన్నుకున్నారు, ఇప్పటి వరకు ఎవరు చెయ్యింది, దానికి ఏమైనా రీజన్ ఏమైనా చెప్పగలరా? రీజన్ అంటే ఏం లేదు సార్, అంటే నేను నాకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పరిచయం, ప్రతి డిపార్ట్మెంట్ని టచ్ చేద్దామన్నది నా కోరిక అంతే. ప్రతి మేకప్ కావచ్చు అన్నీ టచ్ చేశాను. మీది ఒక 5-6 మిగిలిపోయాయి, అందులో భాగంగా మీరు చేస్తున్నాను. ఎవరు సీనియర్ ఉన్నారు, ఎవరు అన్ని విషయాలు చర్చ చేయగలరు అంటే మీ పేరు ఎక్కువగా వినపడ్డది నాకు. సో నేను మీకు కాల్ చేసి పిలవడం జరిగింది. నా షోకి వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అందుకంటే కారణం అంతే కదా. అంతే నాకు తెలిసి మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను. అంతే, ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మీరు సినిమాలో అంటే మీ అవసరం ఎక్కడెక్కడ పడుతుందండి అసలు సినిమాలో? సార్ ఇదివరకు నేను 1975 నుంచి సినిమాలు చేసుకొని వస్తున్నాను. ప్రొడ్యూసర్స్ తర్వాత ప్రొడ్యూసరు మేనేజర్ అండి. ఓకే. ఇదివరకు ప్రొడ్యూసర్లు వాళ్ళు కొంతవరకే చూసేవాళ్ళు, మిగతాదంతా మేనేజర్ మీద భారం చేసి వాళ్ళు మొత్తం అంతా A to Z ఆర్టిస్టులను ఫిక్స్ చేసే దగ్గర నుంచి షూటింగ్లు జరిపించేంత వరకు వాళ్ళు అప్పుడప్పుడు ప్రొడ్యూసర్ అంటే టోటల్గా అవుట్ ఆఫ్ ఉండడు, కానీ వాళ్ళు తెలుసుకుంటుంటారు, కానీ మొత్తం A to Z మేనేజర్ చూసేవాడు. ఓకే. పాత రోజుల సినిమా అంటే అప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు, ఇప్పుడు రామనాయుడు గారు ఉన్నట్టు ఒక మేనేజర్ లాగా వర్క్ చేసేవాడు ఆయన కూడా. అవును అవును కరెక్ట్. ఆయన కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు పెద్ద బ్యానర్లు విజయవాడలో కానీ వాళ్ళంతా కొంతమంది ప్రొడ్యూసర్లు మేనేజర్కు ఒక సమర్థంతో అని చూసి నాకు మీకు ఒక మాట చెప్పాలి. దొరసామరాజు గారు ఉన్నారు, నేను అన్నమయ్య సినిమాలు, ఆయన ప్రెసిడెంట్ పెళ్ళం, సీతారామరాలు ఆ సినిమాలు నేను చేశాను ఆయనతోటి. ఆయన ఏ రోజు వచ్చేసి మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు అని అడిగేవాడు. ఈరోజు మనం అలాంటి ప్రొడ్యూసర్లు కొంతమంది అంటే మనం చేసే డ్యూటీని బట్టి, మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు కొంచెం లిబరేట్గా ఉంటారు. అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు, కానీ మనం చేసేది మాత్రం సిన్సియర్గా చేస్తుంటే మాత్రం డెఫినెట్గా వాల్యుబుల్ జాబ్. అదే ప్రొడ్యూసర్ తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అంటే మేనేజర్ అనండి. కరెక్ట్. కానీ ఇప్పుడు అంత వాల్యూ ఉందా మేనేజర్స్కి? ఇప్పుడు అంటే అది మనం మేనేజర్లు చేసే స్వయంకృతం అనుకోవచ్చు, లేదా ప్రొడ్యూసర్లకు వాళ్ళ రిలేషన్స్ వాళ్ళని పెట్టి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ రిలేషన్ ఎవరిని తీసుకొచ్చుకుంటారు, ఇతను అన్ని చూస్తానంటాడు. మేనేజర్లు పవర్స్ కొంచెం తగ్గించేటప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది. సరేలే వీళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవును. కానీ నమ్మబద్ధకంగా అన్ని కలిపి మనం మీరు జాగ్రత్త చేయండి అంటే సిన్సియర్గా చేసే మేనేజర్ కూడా చాలామంది ఉన్నారు. ప్రొడ్యూసర్ని కూడా అంటే ఇప్పుడు నమ్మని పరిస్థితి ఇండస్ట్రీలో చాలామంది మేనేజర్స్ అంటే నమ్మని పరిస్థితి ప్రొడ్యూసర్కి ఏర్పడింది. అంటే అది మనం చెప్తే కాదంటే రకరకాల, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కాదు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంది, అలాగా ఉంది. అది మనం దాన్ని ఏలెత్తి చూపించాల్సిన పని లేదండి. అంటే ఓకే, ఒక మామూలు మేనేజరు ఒక సినిమా తీసే స్థాయికి ఎలా వెళ్తారండి? సినిమా తీసే స్థాయికి అంటే అదే కదండి, వాళ్ళ ఒక రిలేషన్షిప్, వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ ఫ్రెండ్షిప్ని ఈక్వల్ చేసుకొని ఈరోజు కొన్ని సినిమాలు పెద్ద హీరోలతో వర్క్ చేశారనుకోండి, అతను చేసే వర్క్ని బట్టి అతను
నెక్స్ట్ ఇన్ని రోజులు ఇతను కష్టపడ్డాడు కదా, మనం ఇతను సినిమా చేద్దాం, డబ్బు తనది కాకపోయినా ప్రొడ్యూసర్లు రికమెండ్ చేసి ఇతను ప్రొడ్యూసర్ చేస్తారు, డైరెక్టర్ల దగ్గర ఇన్ని సినిమాలు పనిచేస్తున్నాడు అని చెప్పేసి నేను ఒక సినిమా నేను చేసి పెడతాను ఏర్పాటు చేసుకోమని డైరెక్టర్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ రంగం కూడా మేనేజర్లు ఈ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ సర్కిల్ పెంచుకొని వాళ్ళు ఫైనాన్స్ సైడ్ అన్ని రకాలు పెంచుకొని కొంతమంది ప్రొడ్యూసర్లు అందరూ మేనేజర్లు కమ్ ప్రొడ్యూసర్లు చాలామంది వచ్చారు. నీకు ఎప్పుడు అనిపించలేదా సినిమా చేద్దాం? నాకు అంత ధైర్యం లేదు సార్, నాకు అంత హార్ట్ లేదు. అందరూ అడుగుతారు మీకు ఫ్రెండ్స్ మీలాంటి ఏమో ఇన్ని సినిమాలు చేసి ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా, ఒక సినిమా తీసుకోవచ్చు అంటే మనం రూపాయి సంపాదిస్తే ఆనందించడం కానీ ఒక రూపాయి పోతే మనం తట్టుకోలేని పరిస్థితి. అది ఆ ధైర్యం అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుందో చెప్తాను. అలా కాదుగా, కాంబినేషన్ సెట్ చేస్తే చాలు కదా ఈ రోజులలో, డబ్బు ఉండక్కర్లేదు. చెయ్యొచ్చు, అది ఎంతవరకు సక్సెస్ అండి. ఒక సినిమా తీస్తాము, అది ఏదైనా కొంచెం ఏంటంటే రెండో సినిమా మళ్ళీ మేనేజర్గా చేయాలి, అది కాదు కదా. ఒక స్టెప్ పైకి ఎక్కేవాడు మళ్ళీ దిగకూడదు. అదే సార్, అదే అవును. ఒక ఎక్కే దాని మీద నిలబడతామని మనకు గ్యారంటీ లేదు. అలాంటప్పుడు సాహసం చేయమంటారు కానీ సాహసం చేసేది కూడా అది ఒక ఆర్ట్, అది కూడా ఉండాలి. ఓకే ఓకే అండి, చెప్పండి. మీరు నాకు తెలిసి 75 నుంచి పనిచేస్తున్నాను కదా అప్రెంటిస్గా. మీరు నాకు తెలిసి శ్రీదేవి ఫస్ట్ సినిమాకి మీరు అప్రెంటిస్గా జాయిన్ అయ్యానని విన్నాను. నేను చెప్పండి. అనురాగాలు అని ఒక హిందీ రీమేక్ సినిమా అండి అది. అనురాగ్ సినిమా, శక్తి సామంత డైరెక్టర్ దానికి. అది కెఎస్ రామరెడ్డి గారు డైరెక్టరు. ఈ శ్రీదేవి గారి ఫస్ట్ నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా హీరోయిన్గా. అంతకుముందు చైల్డ్ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. ఆ తర్వాత మళ్ళీ మిగతా 16 ఏళ్ళ వయసు అన్నీ వచ్చింది. అందరూ ఫస్ట్ 16 ఏళ్ళ వయసు అంటుంటారు. అది ఆ సినిమా అంత పెద్దగా అది దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్లేదు. బట్ నాకు తెలిసి 1975లో రిలీజ్ అయింది ఈ సినిమా. అది రికార్డు ఉంటుంది కదా, మనం చెప్పేది ఏముంటుంది. 1975లో ఆ సినిమా రిలీజ్ అయింది. అది అనురాగాలు, అది ఫస్ట్ సినిమా ఆవిడది. ఆ సినిమాకి నేను అప్రెంటిస్గా పనిచేశాను. ఓకే ఓకే అండి. ఆ తర్వాత నేను మేనేజర్గా సిరిసిరిమో సినిమా నాకు స్టార్ట్ అయింది. ఏడిది నాగేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి.